హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయల్ని మనము ఈ విధంగా చెక్కు తీసుకుని పెట్టుకోవాలి. చెక్కు తీసిన తర్వాత బీరకాయలన్నిటినీ ఒకసారి కడగాలి. ఈ బీరకాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బీరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో కొంచెము నూనె తీసుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. గరిటెతో కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలపాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కట్ చేసి ఇందులో వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తినగలిగినంత కారం వేసుకుని మరలా గరిటెతో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనము నీళ్ళు అనేది వేయనవసరం లేదండి. బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. తరువాత దీనిపై మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బీరకాయ కూర అయిపోయిందండి. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్.